హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే అనుకోకుండా శ్రీశైలం అయితే వచ్చినాం. మార్నింగ్ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నా కానీ ఫోన్లో ఛార్జింగ్ లేదు. అసలు వస్తానని అనుకోలే. ఇంటికాడ ఉంటే మా ఫ్రెండ్స్ అందరూ పోతుంటే ఇంటికి వచ్చిర్రు. నేను రెడీగా పోదాం పోరంటే ఇక బయటకు వెళ్ళి రెడీ అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చేసినాం. ఈ బ్లాగ్ శ్రీశైలం రూమ్ నుండి స్టార్ట్ చేస్తున్నా. రూమ్ కూడా మంచిగా దొరికింది, చూపెడతా చూడండి. రూమ్ కూడా ఏసీ రూమ్ తీసుకున్నాం. ఇక్కడ ఏమంటారు హీట్ చాలా ఉంది. ఏసీ రూమ్ తీసుకున్నాం. ఏసీ రూమ్ తీసుకోవడానికి కారణం శ్రీనే అనమాట. ఈయననేమో ఫస్ట్ వద్దన్నాడు ఏసీ రూమ్ తీసుకుంటే, ఇప్పుడేమో ఏసీ రూమ్ తీసుకుంటేనే బాగుంది అంటుండు. సాయంత్రం వాళ్ళు కూడా కింద లంచ్ చేస్తారు. మేము ఆల్రెడీ ఆడ హోటల్లో చేసినాం లంచ్. నేనైతే 2 చపాతీలు తిని రూమ్కి వచ్చేసినాం. చూడండి ఎట్లా అనుకున్నాం. మార్నింగ్ ఇంటికాంచి వచ్చేటప్పుడు వీడియో తీసిన, కానీ నా ఫోన్లో తీయలే, మా ఫ్రెండ్ వాళ్ళ ఫోన్లో తీసిన. ఇప్పుడు ఈ బ్లాగ్ శ్రీశైలం రూమ్ నుండి స్టార్ట్ చేసినాం కాబట్టి మార్నింగ్ వచ్చేటప్పుడు వ్యూ పాయింట్స్ అవన్నీ మంచి క్లిప్స్ తీసిన, అవి ఇందులో యాడ్ చేస్తా, చూసేయండి. లెట్స్ గో. మాకు ఏడుకి వచ్చిన రాజశేఖర్ రెడ్డితో ఒకటే బాధ, ఫుడ్. సైన్ అన్నం తింటావా? అందరికన్నా మొదటి రాజు ఈయననే ఫుడ్కు. ఇక రూమ్కి వచ్చి అయితే మేమైతే మంచిగా ఫ్రెష్ అయినాం. రేపు మార్నింగ్ 4:30కి దర్శనం ఉందంట. మేము మార్నింగ్ 3 o'clock లేచి వ్లాగ్ స్టార్ట్ చేసి దర్శనానికి వెళ్ళిపోతాం. ఇక రేపు మార్నింగ్ 4:30కి దర్శనం ఉంది కాబట్టి ఇప్పుడు తొందరగా అనుకుంటున్నాం. ఓకే బాయ్. రేపు మార్నింగ్ వ్లాగ్ స్టార్ట్ చేస్తా 4:30కి. గైస్, వెరీ గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ బ్లాగ్. ఇప్పుడు మేము శ్రీశైలంలో ఉన్నాం. మార్నింగ్ టైము 3:57 అవుతుంది. మేమైతే రెడీ అయిపోయినాం. ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. అందరు రెడీ అయిపోయారు చూడండి. ఇక ఆల్మోస్ట్ అందరు రెడీ అయిపోయారు. నేను కూడా రెడీ అయిపోయినా. ఇంకా వెళ్తున్నాం గుడికి. లెట్స్ గో. ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది అనమాట దర్శనం చేసుకొని. చాలా బాగా జరిగింది దర్శనం. రూమ్కి అయితే వచ్చేసినాం ప్యాక్ చేసుకొని. ఇక చలో ఇంటికి.